చేపూరు గ్రామానికి చెందిన ఆదివాసీ నాయకుడు మినుగు నరేష్ గారు మొన్న జరిగినటువంటి ప్రమాద సమయంలో గాయపడి హాస్పిటల్ నుంచి కోలుకున్న సందర్భంలో ఆదివాసీ నాయకుడు జిల్లా సేవా సంఘం ఆధ్వర్యంలో నాయకుడు సోదరులందరూ ఏకమై స్వచ్ఛందంగా ఒక చేయుత సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా మనకు తోచినటువంటి ఎంతో కొంత ఆర్థిక సాయాన్ని చేయాలని నిర్ణయించుకున్న సందర్భంలో ఈరోజు తనకు 37,000 రూపాయలను తర్వాత 50 కిలోల రైస్ బ్యాగ్ను మా అందరి ఆధ్వర్యంలో అందజేయడం జరుగుతుంది. అంతేకాకుండా చేపూరు గ్రామస్తులు కూడా అతనికి జరిగిన అన్యాయాన్ని కుల మత భేదాలకు అతీతంగా మొన్నటికి మొన్న ఇక్కడ గ్రామస్తులందరూ కలిసి తనకు 47,000 రూపాయల ఆర్థిక సాయాన్ని కూడా అందజేయడం అని మాకు తెలిసింది. చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక మానవతా హృదయంతో ఒక అతి నిరుపేదమైన ఒక నాయకుడు సోదరులు కానీ ఇంకా వేరే కులస్తులైన ఎవరైనా కానీ ఇలా మానవతా హృదయంతో స్పందించి ఆర్థికంగా వాళ్లకు ఆరోగ్యపరంగా సేవలు అందిస్తూ ఆర్థికంగా చేతులిస్తున్న సభ్యులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ సందర్భంగా ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇలాగే అన్ని గ్రామాలకు కూడా ఈరోజు చేపూరు గ్రామం అనేది ఒకటి ఆదర్శంగా నిలుస్తుంది మా నాయకుడు సంఘానికి. ఇక్కడ ఉన్నటువంటి యువత యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క స్ఫూర్తితోనే మరి మేము ఒక వాట్సాప్ చేయుత సంస్థను చేయుత గ్రూప్ను ఏర్పాటు చేసి అందులో సుమారు ఒక 300 నుంచి 400 మంది మెంబర్లు అయినరు. మరి ఆ 300-400 మంది తలా ఒక 100 రూపాయలు వేసిన ఒక బాధితుడికి తక్షణం 40,000 రూపాయల సాయాన్ని మనం అందజేయచ్చు. మనం ఇచ్చేది కేవలం ఒక 100 రూపాయలు మాత్రమే. కాబట్టి ఆ దృక్పథంతో ఆలోచించి మరి మిగతా నిజామాబాద్ జిల్లాలో అన్ని గ్రామాల యువతలు కూడా ముందుకొచ్చి ఆ గ్రామాలకు సంబంధించినటువంటి వారి గ్రూపులను ఏర్పాటు చేసుకొని మన జ్ఞాపకుడు కులానికి సంబంధించిన గ్రూపులను ఏర్పాటు చేసుకొని దాని ద్వారా ఇలాంటి నిరుపేదలు ఎప్పుడైనా ప్రమాదవశత్తు మరి ఆరోగ్యం క్షీణించినప్పుడు కానీ ఇంకెప్పుడైనా చేతులు అందించేందుగా ఒక జిల్లా సేవా సంఘం అధ్యక్షున్న మరి ఇటువంటి తక్షణ సాయంలో పాల్గొనడానికి నేను మిమ్మల్ని అందరినీ పిలుపునిస్తా ఉన్నాను. ఈరోజు మా జిల్లా సేవా సంఘం తరఫున మరి ఇక్కడ నరేష్ గారు ప్రమాదవశాత్తు జరిగినటువంటి ప్రమాదంలో అందరూ తలా ఆర్థిక సాయం చేసేసి ఇక్కడ వచ్చేసి ఇచ్చినందుకు ప్రతి ఒక్కరి సోదరిమణులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు చేపూరు గ్రామంలో ఉన్నటువంటి నరేష్ గారి యొక్క ప్రమాదవశాత్తున ఆయనకు ప్రమాదం జరిగినందున మా నాయకపోడు చేయుత సంస్థ ద్వారా ఉద్యోగస్తులు కానీ మరి సేవా సంఘ సభ్యులు కానీ ఇంకా ఆదివాసీ నాయకపోడు జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా స్పందించి తక్షణ సహాయం కింద మరి కొంత సహాయం చేయడం జరిగింది. మరి ఆయన ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ప్రైవేట్ ఆసుపత్రులు కానీ వైద్యము పొంది మరి ఇప్పుడు ఆయన పూర్తిగా కోలుకొని మరి వారి ఇంటికి మేము వచ్చి వారిని పరామర్శించినాము. మరి వారికి కొంత సహాయాన్ని మా వంతుగా అంటే అందరి సహాయాన్ని తీసుకొని మరి ఈరోజు 37,000 రూపాయలు సహాయాన్ని అందించినాము. అదేవిధంగా తక్షణమే మన వాట్సాప్ ద్వారా స్పందించి మరి ఎంతో కొంత సహాయం అందించిన ప్రతి ఒక్కరికి సంఘం తరపున ఆదివాసీ నాయకుల సంఘం తరపున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియజేస్తున్నాం. నా పేరు మీను లావణ్య. మా భర్తకి మొన్న నరేష్, మేము మినువుళ్ళం నాయకపోళ్ళు అందరూ కలిసి మాకు నిలబెట్టినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా కుటుంబంలో మా ఆయన నిలబెట్టినందుకు మీలో ఒకరిలా నిలుపుకున్నందుకు ఆర్థిక సాయం చేసిన సభ్యులందరికీ మా తరఫున ధన్యవాదాలు.